తెలుగు చలనచిత్ర పరిశ్రమ దగ్గర తనకంటూ ప్రత్యేక అధ్యయనాన్ని సువర్ణ అక్షరాలతో లిఖించుకున్న నిరంతర స్వయం కృషివలుడు ఎవరైనా ఉన్నారు అంటే అది వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్ చిరంజీవి అనే చెప్పుకోవాలి. ప్రస్తుతం రిస్కీ స్టంట్లు చేస్తూ విశ్వంభర సినిమా కోసం ఎంతో కష్టపడుతూ అభిమానులను అలరించే ప్రయత్నం చేస్తున్నారట. ఇంతకీ బాస్ మెగా అభిమానుల కోసం ఏం చేస్తున్నారో ఈ స్టోరీలో చూసేద్దాం. సెకండ్ ఇన్నింగ్స్ లో ఇప్పటికే 5 సినిమాలు చేస్తే వాటిలో ఖైదీ నెంబర్ 150, వాల్తేరు వీరయ్య బ్లాక్ బస్టర్ సాధించాయి. కాగా మిగిలిన సినిమాలు అనుకున్న స్థాయిలో లేకపోవడంతో చిరు తన తర్వాతి సినిమాల కథల ఎంపికలో మరింత జాగ్రత్తగా ఉండాలనుకుంటున్నారు. ప్రేక్షకుల అభిరుచి మారటంతో కమర్షియల్ సినిమాలు కాకుండా బలమైన కథ కథనాలతో పాటు ఫిక్షనల్ కాన్సెప్ట్స్తో సినిమాలు చేయాలనుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే బింబిసారా ఫేమ్ వశిష్ఠ దర్శకత్వంలో విశ్వంభర సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ జూలైలోపు పూర్తవుతుందని తెలుస్తుంది. చిరు అసలు రీమేక్లు చెయ్యొద్దని ఫ్యాన్స్ కోరుకుంటున్న సమయంలో స్ట్రైట్ సినిమాతో చిరు భారీ అనౌన్స్మెంట్ అందించారు. అది కూడా ఈ సినిమాని ఒక్క సినిమా ఎక్స్పీరియన్స్ ఉన్న యువ దర్శకుడు వశిష్ఠకి ఛాన్స్ ఇవ్వడం జరిగింది. కాగా ఈ సినిమా కూడా చిరు కెరీర్ లో బాగా కలిసొచ్చిన సోషియో ఫాంటసీ జానర్ లో ఉంటుందని ఇప్పటికే ఖరారైంది. దీంతో మళ్లీ తాము అంజి, జగదేక వీరుడు, అతిలోక సుందరి రోజులకు వెళ్లబోతున్నామని మెగా ఫ్యాన్స్ సంబురాలు చేసుకుంటున్నారు. అయితే ఇదిలా ఉంటే ఈ సినిమా జానర్ పై మరో ఫ్రెష్ రూమర్ వినిపిస్తోంది. దీంతో ఈ సినిమా ఫ్యాంటసీ కమ్ సైన్స్ ఫిక్షన్ కూడా ఉంటుందని వినిపిస్తోంది. ప్రెజెంట్ ట్రెండ్ కి తగ్గట్టుగా 2 అంశాల్ని మేకర్స్ మిక్స్ చేశారంటూ కొన్ని గాసిప్స్ ఈ మెగా సినిమా విషయంలో ఇప్పుడు వినిపిస్తున్నాయి. ఇలా కొంచెం లాజికల్ గా కూడా యంగ్ దర్శకుడు మెగాస్టార్ ని ప్రెజెంట్ చేయబోతున్నాడని ప్రస్తుతానికి ఉన్న టాక్. మరి ఇదెంతవరకు నిజమో చూడాలి. మరోవైపు ఈ చిత్రంలో మెగాస్టార్ సరసన చాలా ఏళ్ల తర్వాత మరోసారి త్రిష హీరోయిన్ నటిస్తుంటే యంగ్ హీరోయిన్ అష్కా రంగనాథ్ మరో ముఖ్య పాత్రలో యాక్ట్ చేస్తున్నారు. అలాగే ఈ సినిమాకి ఆస్కార్ సంగీత దర్శకులు ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తుంటే ప్రముఖ నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్ వారు చిరంజీవి కెరీర్ లో 2వ బిగ్గెస్ట్ బడ్జెట్ సినిమాగా దీన్ని నిర్మాణం చేస్తున్నారు. కాగా వచ్చే ఏడాది జనవరి 10న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా మేకర్స్ రిలీజ్ చేసేందుకు ఆల్రెడీ డేట్ ఫిక్స్ చేసేశారు. దీంతో మరోసారి చిరుకి సంక్రాంతి బరిలో వాల్తేరు వీరయ్య వంటి సెన్సేషనల్ సంక్రాంతిగా నిలిచిపోవాలని ఆసక్తిగా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు మెగా అభిమానులు.